హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ రెసిపీ అండి. ఉల్లిపాయ పకోడీ. మనం ఎన్ని తిన్నా కూడా కడుపు నిండుగా అనిపించకుండా తింటూనే ఉండాలి అని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. గుల్లగుల్లగా కరకరలాడుతూ కమ్మగా అనిపిస్తాయండి. ఎక్కువగా మనం శనగపిండితో పకోడీ చేస్తూ ఉంటాం కదా, అవి తింటున్నప్పుడు కొన్ని తినగానే కడుపు నిండుగా అనిపిస్తుంది. కానీ నేను చూపించిన విధంగా 1 కప్పు పొడి బియ్యం పిండితో ఈ పకోడీ అనేది చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 2 కప్పుల ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి ఇలా పొడవుగా స్లైసెస్ లాగా ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి. అప్పుడే పకోడీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ 2 కప్పులు మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా, టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి మీ ఘాటుకి తగ్గట్టుగా. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెంగా జీలకర్రని వాముని వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పకోడీకి కలర్ అనేది చాలా చాలా బాగుంటుంది. పసుపు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా అన్నీ కూడా వేసినట్లయితే పకోడీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఉల్లిపాయలో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్తోనే మనం బియ్యం పిండిని కలపబోతున్నాం. మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామో 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలు, అదే కప్పుతో 1 కప్పు నిండా పొడి బియ్యం పిండిని, 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోండి. శనగపిండి అనేది ఎక్కువగా వేయొద్దండి. నేను చూపించిన విధంగా మాత్రమే 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి. దానిలోకి 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ముందు పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయలతో బాగా కలపండి. తర్వాత అవసరానికి తగ్గట్టుగా మాత్రమే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని నేను చూపించిన విధంగా కలపండి. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే పిండి చాలా వరకు కలిసిపోతుందండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయకూడదు. ఇలా పిండి అంతా కూడా ముద్దలాగా కలిపాం కదా, దీనిలోకి వేడివేడిగా కాగించిన ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేడిగా ఉన్న నూనెను వేసుకుంటే పకోడీ అనేది చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి. మనం బియ్యం పిండితో పకోడీ చేస్తున్నాం కదా, పకోడీ అనేది గట్టిగా ఉన్నట్లు అనిపించకుండా మనం బియ్యం పిండితో వేసిన టేస్ట్ అనేది అస్సలు తెలియకుండా మనం ఈ ఆయిల్ని, వేడిగా ఉన్న ఆయిల్ని వేసినట్లయితే పకోడీ చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిపాం కదా, పిండి కలపటం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి పిండిని టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కారం అన్నీ కూడా మసాలాలను కూడా కరెక్ట్గా యాడ్ చేసుకుని పిండిని ఒకసారి సెట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పకోడీ లాగా వేసుకోండి. మనం పిండిని తీసుకున్నప్పుడు ముద్దలాగా ఆయిల్లో వేయకూడదండి. కొంచెం పలుచగానే వేసుకున్నట్లయితే పకోడీ అంతా కూడా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. తింటున్నప్పుడు గుల్లగుల్లగా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుందండి. ఒకే చోట ఎక్కువగా ముద్దలాగా వేయొద్దు. అలా వేసినట్లయితే లోపల పిండి అంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది. తింటున్నప్పుడు పకోడీ అంత టేస్టీగా ఉండదు. కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ పలుచగా ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకుని మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా సెకండ్ వాయిగా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా రెసిపీస్ అనేవి చూపిస్తాను. మీ అందరికీ కూడా రెసిపీస్ నచ్చేలా ఉంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా
రెసిపీస్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ బియ్యపిండి పకోడీ అనేది 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. కిచెన్లో ఎక్కువగా శ్రమ అనేది ఉండదు. చాలా టేస్టీగా ఈ పకోడీ అనేది ఉంటుంది. మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చిన్నపిల్లలే కాదండి, పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా నమిలేస్తారు. అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా వెంటనే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.